ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం నుంచి కొనసాగుతోంది. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకుంది, అప్డేట్స్ ఏంటి? కవిత, మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9వ రోజు బస్సు యాత్ర ఇక్కడ రాబోతుంది. ప్రస్తుతం కోవూరు జంక్షన్ దగ్గర ఉన్నాను. చూడొచ్చు, మనం కోవూరు క్రాస్ రోడ్డు మొత్తం అంతా కూడా కార్యకర్తలతోటి ఫుల్గా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకవైపు ఎండల తీవ్రత చాలా ఉంది, దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న ఈ టైంలో కూడా ఇక్కడ హైవే మీదకి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు అందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సంక్షేమ కార్యక్రమాల ద్వారా మాకు ఎంతో మేలు చేశారు కాబట్టి మేమంతా ఇక్కడికి వచ్చామనేది వీరంతా చెప్తారన్నమాట. అట్లాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చూడొచ్చు, వైఎస్ జగన్కు ప్రత్యేక అనుబంధం ఈ జిల్లాతో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలోనే పక్కన నెల్లూరు, కోవూరుకి మధ్యలో నెల్లూరు బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేశారు. అట్లాగే సంగం బ్యారేజ్ని కూడా ఆయన పూర్తి చేసిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో వీరంతా కూడా ఒక కృతజ్ఞత చూపిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం, కొంతమంది మహిళలు గుమ్మడికాయలు తీసేందుకు కూడా వీరంతా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరంతా ఇంత ఎండలో కూడా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మీరు జగనన్న కోసం. ఎందుకు జగన్ ఏం చేశారని మీరు ఇంత ఎండలో వచ్చినాడు? మాకు అన్ని సహాయం చేశాడు. అమ్మ ఒళ్ళు అయితేమి, మాకు అన్ని మా పిల్లలకైతేమి, పేదలకైతే అందరికీ సహాయం చేస్తున్నాడు. అందుకని మా జగనన్న కోసం వచ్చాము. ఎందుకు ఈ గుమ్మడికాయలు ఇవి తీసుకొచ్చారు? కారణం మా అన్నకి జిట్టు తీసుకొట్టడానికి. ఎందుకు దిష్టి తగిలిందని మీరు అనుకుంటున్నారు? మేము అట్లా అనుకుంటున్నాం సార్, అందుకనే గుమ్మడికాయ కొట్టాలనుకుంటున్నాం. దిష్టి తగిలిందని మేము గుమ్మడికాయ దిష్టి తెస్తాం. ఎందుకు, ఎవరు పెట్టారు? మా సారు ప్రసన్న కుమార్ సారు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత? మాతో మాట్లాడిస్తే చెప్తాం, మాకు మాట్లాడే అవకాశం కూడా ఉంటుందో లేదో. ఇప్పుడు ఏంటి, మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గడిచిన 5 ఏళ్ళుగా? ఎలాంటి ఉపయోగం? తెలుగుదేశంలో మనకి ఏమీ అందలేదు. మనిషి ప్రాణ హరాసికలు పెట్టి, టార్చర్ పెట్టి మమ్మల్ని చిత్రహింసం పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో అనుకున్న అన్ని పథకాలు అమలు చేశారు. ఇంకా మా తమ్ముడు ఇంకా పదలం. జై జగన్. ఎందుకు ఈ గుమ్మడికాయలు పట్టుకొని ఎందుకు వెయిట్ చేస్తున్నారు? పులి వెందల నుంచి పులి దిగుతుంది కాబట్టి పులికి దిష్టి తగలకూడదని మా కోవూరు నియోజకవర్గం నుంచి మా మహిళలందరూ మా జగనన్నను ఆదరించాలని, మా అన్నకి ఎవరు కనుదృష్టి, తెలుగుదేశం వాళ్ళ కనుదృష్టి అసలు పడకూడదని, ఈ దిష్టి తొలగిపోవాలని గుమ్మడికాయలతో మా అన్నకి దిష్టి తీస్తున్నాం. జగనన్న గారికి బాగా పైకి ఇంకా రావాలని గుమ్మడికాయలు జగన్ సార్ కోసమండి. పర్వాలేదండి, కావాలని ఆయన కోసం నిలబడతాం. సో ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో మేమంతా కూడా ఆయన కోసం వేచి చూస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే మరికొద్దిసేపట్లోనే జగన్ రాబోతున్న నేపథ్యంలో వీరంతా దిష్టి తగలకుండా ఉండటం కోసం దిష్టి బూడిద గుమ్మడికాయలు తీసుకొని కూడా ఇక్కడికి వచ్చిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ స్థానికంగా కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం, వైఎస్ జగన్ బస్సు యాత్ర కూడా చాలా దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం బస్సు యాత్ర ఎక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీద పెద్ద ఎత్తున ఇప్పటికే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరంతా జగన్ కూడా కోవూరు క్రాస్కి చేరుకున్నారు. ఆయన అక్కడికి రాగానే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా పోలీసులను కూడా కాదని ముందుకు వెళ్ళి మరి జగన్కి స్వాగతం పలకంతో పాటు ఆయనకి అభివాదం చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కోవూరు క్రాస్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. చూస్తున్నాం, జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి